విశాఖ ప్రజలకి ఆహ్లాదంగా సేద తీర్చాలంటే టక్కున గుర్తొచ్చేది విశాఖ ఆర్కే బీచ్. అలాంటి ఆర్కే బీచ్ ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైందని చెప్పాలి. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం విశాఖ సముద్ర తీరంలో కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం అంతా విశాఖ ఒక దాదాపు 20 నుంచి 30 అడుగుల వరకు మొత్తం అంతా ఈ సముద్ర తీరం అంతా మొత్తం పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే రానున్న రోజుల్లో ఇక్కడికి ఎవరైనా రావాలంటే వచ్చి సేద తీరాలంటే లేని పరిస్థితి, ఇక్కడ కూర్చోడానికి కూడా పరిస్థితి లేని ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. ఎక్కడికక్కడ మొత్తం అంతా సముద్రం బీచ్ కోతకైతే గురవుతుంది. అయితే దీని మీద సముద్రం తీరాన్ని అయితే మొత్తం ఓవరాల్గా జీవీఎంసీ అయితే దీని మీద దృష్టి సారించాలి. రానున్న రోజుల్లో లేదు, దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ఈ ఆర్కే బీచ్ రోడ్డు కూడా మాయమయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, పోర్టు నుంచి దగ్గర ఈ ఆర్కే బీచ్ తీరం దగ్గర 5 నుంచి 6 కిలోమీటర్లు అయితే ఈ పొడవు ఉంటుంది. అయితే ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ సముద్రం లోపలికి ఈ రాళ్ళు అవి వేసి ఇది అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఇక మొత్తం ఈ ఆర్కే బీచ్ అంతా కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ఆర్కే బీచ్ రోడ్డు కూడా మొత్తం తీరం బీచ్ కోతకైతే గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం చూడొచ్చు ఇక్కడ రాళ్ళు అవన్నీ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అంతా శిథిలమై కిందకు జారిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే ఈ బీచ్ పొడుగున అయితే ఈ లైట్ పోల్స్ కానీ రాత్రుల పూట కనబడడానికి ఈ లైట్లు అయితే ఉండేవి, పెద్ద పెద్ద పోల్స్తో మొత్తం దానికి సంబంధించి వైర్లన్నీ మొత్తం అంతా ఈ కోతకు గురయ్యాయని చెప్పాలి. మొత్తం అంతా ఎక్కడికక్కడ శిథిలమైపోయాయి. మొత్తం అంతా ఇది ఇప్పటికైనా జీవీఎంసీ కానీ లేదంటే పర్యావరణవేత్తల సలహా తీసుకొని కానీ ఈ బీచ్లోకి ఈ సముద్రం అలలు తాకిడి తగ్గించే ప్రయత్నం అయితే చేయకపోతే రానున్న రోజుల్లో మొత్తం ఏమీ ఉండదని చెప్పి ఇక్కడ పర్యావరణ ప్రేమికులు అయితే తెలియజేస్తున్నారు.